వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం పైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ జరుగుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా ప్లాన్లన్నీ బెడిసి కొడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు బల నిరూపణ చేసుకుంటారు. ఈయన బల నిరూపణ కంటే ముఖ్యంగా బలహీన నిరూపణ చేసుకున్నట్టు కనిపిస్తోంది. నిన్న ఎప్పుడైతే కేవలం 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మీడియా ముఖంగా వచ్చి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చినటువంటి నేపథ్యం, అట్లాగే భారీ స్థాయిలో కొండా సురేఖ మంత్రిగా ఉండి సారీ చెప్పాలి అని డిమాండ్ చేశారు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇవాళ ఎప్పుడైతే బుమరాంగ్ అయిందో ఆ స్ట్రాటజీ అంతా కూడా 43 మందిని పిలిస్తే కేవలం 16 మందే వచ్చారు అన్న చర్చ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు డ్యామేజ్ రికవరీ చర్యల్లో భాగంగా ఇంకొక కొంతమందిని ప్రభుత్వ విప్లను తెర మీద తీసుకొచ్చి మళ్ళీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలతోటి ప్రెస్ మీట్లు పెట్టించి కేవలం అది కూడా మళ్ళీ లిమిటెడ్ సంఖ్యనే. సో ఇట్లా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏం చేస్తున్నారు, కొండా సురేఖ గారిపైన ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, కొండా సురేఖ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కొండా సురేఖ గారు లైన్ దాటి వెళ్తున్నారు అంటే కొండా సురేఖ గారి మీద గనక ఇటువంటి చర్యలు గనక తీసుకుంటే భవిష్యత్తులో ఇంకెవరు కూడా నోరు మెదిపే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళ రేవంత్ వర్గం అంతా కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మల్లు రవి గారు ఎవరైతే డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉన్నారో ఆయనకు సంబంధించి ఆయనను కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయి ఆ కమిటీ మల్లు రవి గారిని కలిసి ఎమ్మెల్యేలందరూ కూడా చర్యలు తీసుకోవాలి కొండా సురేఖ గారి వ్యవహారం పైన ఖచ్చితంగా తీరాల్సిందే అని వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అంటే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఒకటి కొండా సురేఖతో మొదలు వెళ్తే ఇవాళ చిన్నారెడ్డి గారి పైన ఇంకా ఇతరత్ర అందరి మీద కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో నిన్న మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కాకుండా ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా చూడండి. మేము అడుగుతున్న జవాబు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మేము అడిగేది కనీసం ఒక మంత్రి స్థాయిలో ఉండి అంత పెద్ద క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టవంతంగా మాటలు మాట్లాడినా కూడా ఈ రోజు వరకు ఆమె కూతురు మాట్లాడినా కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మా సోదరి మంత్రులు సమానం అని చెప్పి ముఖ్యమంత్రి గారు వరంగల్ మీటింగ్ అయిపోయింది. అటువంటి వ్యక్తి కూడా ఇప్పటి వరకు మా కూతురు మాట్లాడేసి తప్పే, మేము దానికి నేను బాధపడుతున్నాను వాటిలో చెప్తలేదు కాబట్టి మేము ఈరోజు క్షమాపణ కూడా చెప్పలేకపోయినా కాబట్టి పార్టీ దాన్ని ఆలోచన చేసి అవసరమైతే ఏ నిర్ణయం తీసుకుంటారు. సో ఇట్లా ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కొంతమంది ఎమ్మెల్యేలని విప్లని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ కూడా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే లేదంటే కనుక రామగుండం ఎమ్మెల్యే మక్కన్ రాజ్ సింగ్, ఇట్లా కొంతమంది ఆది శ్రీనివాస్, ఇట్లా కొంతమంది విజయరామారావు, ఇట్లా కొంతమంది విప్లను తెర మీద తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా కొండా సురేఖను వేటు వేయాల్సిందే లేదంటే సారీ చెప్పాల్సిందే అన్న ఒక ప్రెషర్ బిల్డ్ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ వర్సెస్ కొండా సురేఖ అట్లాగే వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా వార్ పీక్ మారిపోయింది. నిజంగా ఇది ఎక్కడికి దారితీస్తుంది? స్టార్టింగ్ కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్గం అయినప్పటికీ కూడా ఎండ్ ఎక్కడికి పోతుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలసల కాంగ్రెస్ లాగా మారే అవకాశం ఉంది. అంటే ఇవాళ గతంలో ఆమె చేసినటువంటి సినిమా ప్రముఖుల మీద వ్యాఖ్యలు, సొంత పార్టీ నాయకుల పైన ఉన్నటువంటి విభేదాలు, ఇవన్నీ నేపథ్యంలో ఆమె మంత్రి పదవిని ఖచ్చితంగా తప్పించేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి వర్గం అయితే గట్టిగా పట్టుబడుతున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రెషర్ బిల్డింగ్ పాలిటిక్స్ చేస్తూ, అంటే ప్రెషర్ టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. 17 మంది ఎమ్మెల్యేలు నిన్న రావటం, 2 ఎమ్మెల్సీలు కొండా సురేఖ పైన చర్యలు కోరుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్లో చాలా మంది ఎవరైతే మంత్రివర్గ సహచరులు రేవంత్ రెడ్డి గారికి ఉన్నారో ఎవరు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి. మరి 2 ఎమ్మెల్సీలు 17 మంది ఎమ్మెల్యేలు మాట్లాడి ఇవాళ కొంతమంది విప్పులు మాట్లాడినా కూడా మెజారిటీగా ఎవరు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎవరు మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారిని ఒంటరి చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మెజారిటీ సీనియర్లు ఎందుకు మౌనం పాటిస్తున్నారు, ఎందుకు అంత బయటకు వచ్చి ఎవరు మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది అంటే పార్టీ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ చాలా పెద్దగా జరుగుతోంది, బిగ్ డిస్కషన్ జరుగుతోంది. సో ఇప్పుడు కేవలం ఇది ఒక మంత్రి వ్యవహారంగా చూడాలా కొండా సురేఖ గారిది, లేదంటే పార్టీలో అంతర్గతంగా ఆధిపత్య పోరుకు దారితీసి ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలసల కాంగ్రెస్ మధ్య నెలకొన్నటువంటి విభేదాలుగా దీన్ని చూడాలా అన్న చర్చ కూడా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. సో ఈ నేపథ్యంలో ఇవాళ అధిష్టానం వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు కొండా సురేఖ పట్ల ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ స్పష్టమైనటువంటి అంశాలను
గత కొంతకాలంగా హైకమాండ్కి నివేదిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతగా, బీసీ మహిళగా, బీసీ కార్డు, వరంగల్లో గట్టి క్యాడర్ ఉన్నటువంటి కొండా సురేఖ మీద అనవసరంగా ఇది చాలా ఎక్స్టెన్సివ్గా నిర్ణయాలు తీసుకొని కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా సొంత పార్టీలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా కొంత ముసలం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మరింత వర్గపోరు పెరుగుతుంది, ముదురుతుంది. సో ఇటువంటి అన్ని అంశాల దృష్టిలో పెట్టుకొని బేరేజ్ వేసుకుంటోంది హైకమాండ్ అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తొందరపాటు చర్యలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అనే భావనలో వచ్చినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకున్న తర్వాత, మీనాక్షి నటరాజన్ గారితో మళ్ళీ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత, ఇప్పటికే వాళ్ళు కొంత అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది హైకమాండ్ దగ్గరగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో షేర్ చేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ గారి అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఆలోచనలు అధిష్టానం ఉన్నదని, అట్లాగే మల్లు రవి గారు కూడా కొంత డిసిప్లినరీ కమిటీగా ఆయన సిఫార్సు చేసినప్పటికీ మీనాక్షి నటరాజన్ చెప్పే అంశాలే ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఢిల్లీకి పిలిపించి ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం కూడా తీసుకొని సహచార మంత్రివర్గ సీనియర్లు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చివరిగా టీపీసీసీ అధ్యక్షుడు వివరణ కూడా తీసుకున్న తర్వాతనే కొండా సురేఖ పైన తుది నిర్ణయానికి హైకమాండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిర్ణయానికి వచ్చినా కూడా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. అందుకనే కొండా సుస్మిత గారు చూడండి, నా టార్గెట్ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి నేను చాలా లాయలిస్ట్గా ఉన్నాం మా ఫ్యామిలీ అని చెప్పే ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తున్నటువంటి నేపథ్యం చూస్తుంటే దీని వెనకాల కొండా సురేఖ గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇద్దరు కలిసి ఒక బిగ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని చెక్ పెట్టేందుకు అని కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఆమెపై చర్యలకు కనుక ఉపక్రమిస్తే బర్తరఫ్ మాత్రమే ఉండే సూచనలు ఉండవు. అంటే ఆమెను గౌరవప్రదంగానే కొంత షోకాజ్ ఇచ్చేదో లేకుంటే సారీ చెప్పించేదో ఇటువంటి గౌరవప్రదమైనటువంటి చర్యలే ఉంటాయి అనే అంశాలు కూడా కొంత డిస్కషన్లో ఉంది. కాబట్టి కేవలం సురేఖ గారిని హఠాత్తుగా బర్తరఫ్ చేసేస్తే చాలా రాజకీయ పరిణామాలు చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా అయితే సమాచారం అయితే స్పష్టంగా ఉంది. ఇంకోటి, పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైనటువంటి బీసీ మహిళ కాబట్టి ఆమె మీద కనుక ఇటువంటి వేటు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వాన్ని అణిచివేస్తోంది అన్న నిరేషన్ కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చాలా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఈ యొక్క అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఏఐసీసీ అంత ఈజీగా రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రెజర్ బిల్డ్ చేసినంత మాత్రాన కొండా సురేఖ గారిని తప్పిస్తారని అనుకోవడానికి లేదు. మరోవైపు బీసీ మహిళ కాబట్టి బర్తరఫ్ చేస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏఐసీసీ ఇటువంటి ఆందోళనలు, ఇటువంటి అంశాలన్నీ పరిగణలో తీసుకుంటుంది. కాబట్టి ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఒక గట్టి క్యాడర్ ఉంది. అట్లాంటి క్యాడర్ ఉన్నటువంటి లీడర్ మీద చర్యలు తీసుకుంటే బహిరంగంగా తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉంటాయి పబ్లిక్ నుంచి. ఇప్పటికే పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ అన్నా రేవంత్ రెడ్డి గారు అన్నా ఎంత మేర రివోల్ట్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్యారంటీల విషయంలో కానీ అనేక అంశాలు. సో ఇట్లా రివోల్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అసంతృప్తి గలం పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేదో ఒకసారితో కొండా సురేఖ గారితో ఆగిపోదంటానికి లేదు. ఇంకా చాలా మంది గలాలు పెరుగుతాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు క్యూ లైన్లో ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా సఖ్యత ఏం లేదు. కడుపులో కత్తులు పెట్టుకొని పొడుచుకున్నటువంటి కాలం ఉంది. జగ్గారెడ్డి గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. బట్టి విక్రమార్క గారికి సంబంధించినటువంటి అంశం ఎప్పటి నుంచో నలుగుతా ఉంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు అందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వరుస కడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సునామీ కాదు పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి అందరూ రాజకీయ వర్గాల్లో మాట్లాడుతున్నట్టుగా ఆగస్టు సంక్షోభం, ఆగస్టు గండం, పదవీ గండం కూడా వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అంతకు దారి తీయకుండా ఇది మొదట్లోనే చిన్న గాయం మీదే కొంత పుండు మీద మందు జల్లే కార్యక్రమం హైకమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని ఇంపాక్ట్ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల మీద, లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల మీద, నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఉప ఎన్నికల మీద, ఇటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సమరాల మీద కూడా పార్టీ ఓట్ బ్యాంక్ గల్లంతు కాకుండా కొంత చూసుకుంటుంది. అటువంటి భయం ఇప్పుడు హైకమాండ్ వెంటాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైకమాండ్ ఇప్పటికే పార్టీలో వలస నేతలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మీద కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. కోఆర్డినేషన్ కమిటీలు ఉన్నాయి. కాబట్టి సఖ్యత కుదిర్చే ప్రయత్నమే చేస్తుంది తప్పితే వాళ్ళని గెంటేయాలి, లేకుంటే బర్తరఫ్ చేసేయాలి, పార్టీ నుంచి తప్పించేయాలి, రేవంత్ వర్గమో లేకుంటే కొండా వ్యతిరేక వర్గం వేసే యొక్క స్కెచ్లో ఆ ట్రాప్లో కాంగ్రెస్ హైకమాండ్ పడబోదేమో అన్న
సంకేతాలు అయితే ఏఐసీసీ నుంచి వస్తున్నాయి. కాబట్టి చూడాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తిరుగుబాటు గలాన్ని ఇంకా భవిష్యత్తులో పెంచే అవకాశాలు ఉంటాయా, లేకుంటే ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే ఖచ్చితంగా ఇది కనుక ఇటువంటి చర్యలు తీసుకుంటే మరింత పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే పార్టీలు అంతర్గతంగా అసంతృప్తి చాలా ఉంది, కార్యకర్తల్లో ఉంది, ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త చిలికి చిలికి గాలివానే మరింత చిచ్చురేపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రమాదం దాకా అధిష్టానం కొంత దారి తీయకుండా కొంత మొదట్లోనే దీన్ని చెక్ పెడుతుందేమో అన్న అంశాలు కొంత తెర మీదకి వస్తున్నాయి. అటువంటి డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ ఏదేమైనా మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చే రిపోర్టు చాలా స్పష్టంగా దాని అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. మరి కొండా విషయంలో నిజంగా ఏం జరగబోతోంది? మరి రేవంత్ రెడ్డి గారు ట్రాప్ లో అధిష్టానం పడుతుందా, లేకుంటే కొండా వర్గం సేఫ్ గేమ్ ఆడుతుందా? మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.